వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో గత కొన్ని రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత కార్యకర్త వికాస్ వర్గ్ 2 కార్యక్రమానికి సంబంధించిన సార్వజనికోత్సవ కార్యక్రమం జూన్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది సమరూప్ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కఠినమైన క్రమశిక్షణ, సైద్ధాంతిక చర్చల నడుమ నిర్వహించిన ఈ శిక్షణా తరగతులలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన సంఘ స్వయం సేవకులకు సంస్థాగత పని, సామాజిక సేవ యొక్క వివిధ కోణాలలో విస్తృతమైన శిక్షణ ఇచ్చారు. సంఘ కార్యకలాపాలు అపురూపమైనవన్నారు. సార్వజనికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కుమార్ మంగళం బిర్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న దేశ నిర్మాణ కృషిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఆయన తన ప్రసంగంలో పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. సంఘ్ని అర్థం చేసుకోవాలంటే లోపల నుంచి చూడాలని సర్వాంగ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు కొన్ని రోజుల క్రితం అన్నారు. కానీ సంఘ్ దశాబ్దాల కృషి వల్ల దానిని బయట నుంచి చూసినా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. 83,000 శాఖలు, 60 లక్షల మంది స్వయం సేవకులు, 1,77,000 మంది సేవా కార్యక్రమాలు, లెక్కలేనన్ని సంస్థలు అన్ని ఒకే దిశలో పనిచేయడం అపూర్వం. స్వతంత్రానికి ముందు నుండి భూకంపాలు, సునామీలు, ఇంకా లెక్కలేనన్ని ఇతర సవాళ్ల కాలం వరకు ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ దేశానికి, సమాజానికి అండగా నిలిచిందని బిర్లా కొనియాడారు. ఈ సందర్భంగా స్వావలంబన అనేది కేవలం ఆర్థిక విధానం మాత్రమే కాదు, అది దేశ నిర్మాణం అని ఆయన స్పష్టం చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలలో అనేక సారూప్యాలున్నాయని చెబుతూ తాము కూడా ప్రాథమిక, ఉన్నత విద్య, ఆరోగ్యం, సామాజిక ఉన్నతి, మహిళా సాధికారత మరియు నైపుణ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్, భారతదేశ పారిశ్రామిక భవిష్యత్తు మరియు దేశ ప్రగతిలో యువత పాత్రపై బిర్లా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే కళ చాలా గొప్పదని, దానిని నెరవేర్చడంలో భారీ పరిశ్రమల పాత్ర కూడా అంతే కీలకమని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే కళ చాలా పెద్దది. దాన్ని సాకారం చేయడంలో పెద్ద పరిశ్రమల బాధ్యత కూడా అంతే ఉంది. మన దేశ యువతకు నాదొక్కటే పిలుపు: భారతదేశంలోని వస్తువులను ఉత్పత్తి చేయండి. అవి మన దేశ అవసరాలు తీర్చడంతో పాటు ఇక్కడే ఉంటూ ప్రపంచ దేశాల కోసం కూడా తయారు చేయండి అంటూ కుమార్ మంగళం బిర్లా గారు మాట్లాడారు. ఆయన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.